ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్న ప్రజెంటేషన్స్. ఈ స్నాక్ రెసిపీ చూసారా ఎంత బాగుందో! చూడటానికి కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఈ రెసిపీస్ మనం బయట నుంచి తెచ్చుకుంటాము, ఇలాంటి మిక్స్చర్స్. కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని హాఫ్ కంటే తక్కువ ఆయిల్ తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక జల్లెడి గిన్నె లాంటిది తీసుకుని అందులోకి 1 కప్ వేరుశనగపప్పు అయితే వేసుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి మీరు ఎంత చేసుకుంటున్నారో అన్ని వేరుశనగపప్పులు మీ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే శనగపప్పు కూడా మనకి బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. ఇది లైట్ బ్రౌన్ కలర్ రావాలి శనగపప్పు అయితే. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కాజూస్ తీసుకోవాలి. ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదేంటంటే నేను కొంచెమే వేసుకున్నాను, లాస్ట్లో మీకు చాలా జీడిపప్పులు కనిపిస్తాయి. ఎందుకంటే నాకు జీడిపప్పులు అంటే చాలా ఇష్టం, తెలియక లాస్ట్లో ఇంకా వేపుకొని వేయించుకున్నాను. మీకు నచ్చిన దాన్ని బట్టి వేసుకోండి. ఇవిగోండి, చూసారు కదా, అటుకులు కూడా వేసుకోవాలి. అటుకులు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ చాలా హీట్గా ఉండాలి, అలా అయితేనే మంచిగా ఉడుకుతాయి. అంతేకాకుండా నూనె కూడా పీల్చకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకొని మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కర్రీ లీవ్స్ తీసుకోవాలి. కర్రీ లీవ్స్ కూడా చిటపటలాడించుకోవాలి. బాగా రోస్ట్ అయ్యే విధంగా కర్రీ లీవ్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇవైతే వాటిలో కలపద్దు. ఎందుకు అంటే కర్రీ లీవ్స్ బాగా రోస్ట్ అయిపోతాయి. కర్రీ లీవ్స్ పట్టుకోగానే చిదిరిపోతాయండి. అందుకని చెప్పి అవి లాస్ట్లో కలుపుకోండి. మనకి హాట్ కోసం అంటే కారం కోసము ఇందులోకి ధనియాలు, జీలకర్ర, కారం, ఉప్పు వేసుకొని ఇంకా పసుపు కూడా వేసుకోండి. మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకొని మీరు అందులో కలిపేసుకోండి. అంటే కలుపుకోవచ్చు. నేనైతే వేయించుకొని కలుపుతున్నాను. వేయించుకుంటే కొంచెం ఫ్లేవర్, పచ్చిదనం అనేది పోతుంది. మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని మొత్తానికి పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను ఇందాక జీడిపప్పులు యాడ్ చేసుకుంటానని చెప్పాను కదా, నాకు జీడిపప్పులు అంటే ఇష్టం. సో నేను ఎక్కువ యాడ్ చేసుకున్నాను. చాలామంది ఇటువంటి రెసిపీస్ బయట కొంటూ ఉంటారు. బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.